నమస్తే జేఎల్టీవీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రజా సంక్షేమం కోసం తెగ నమ్ముతున్నామని కేంద్రం చెబుతున్న మాట వెనుక కార్పొరేట్ సంస్థలు ఉన్నాయని జాతీయ కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. ప్రైవేటీకరణ వెనుక ప్రజల ప్రయోజనాల కన్నా స్వార్థ ప్రయోజనాలు నిండుగా ఉన్నాయని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ నేతలు ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై రచించిన పుస్తకాన్ని జాతీయ నేతలు తపన్ సేన్, అమర్జిత్ కౌర్ ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వారు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తోర్పారబట్టారు. This is a dismantling process and we need to stop this dismantling process, and that's why we are here. We have been opposing the disinvestment and privatization of almost all the public sectors, strategic or non-strategic, profit-making or non-profit making. One could discuss as far as non-profit making is concerned, how to revive those, what should be the alternative methods, and not to wind up those sectors which are important in the nation's economic development. I also want to say that Vishakha steel plant has caught the imagination of people of Andhra Pradesh. When Andhra and Telangana were together, it was a long battle in which 32 youngsters sacrificed their lives in firing, and ultimately this plant could be achieved by the people. Is it only RINL plant somewhere in Vishakhapatnam and no concern of Andhra people? No. Every public sector contributes to the development to the vicinity of the area. Every public sector gives safe job opportunities. Every public sector is in a position to have a generational effect and impact. And we find that the youngsters who studied, the children of the families of those who were working in public sector, they got settled in life, and this became a continuum sort of a thing, a triggering impact that the citizens of our country were greatly being benefited. And we also hear a slogan. Again, I cannot pronounce it correctly, but the people of Andhra Pradesh, how they have been speaking, and even Telangana people speaking, because they were together when they were fighting for this pride for Andhra to have this steel plant to be there. ఆంధ్రుల హక్కు అని సమైక్యత ఆంధ్రప్రదేశ్లో అన్ని కార్మిక సంఘాలు కలిసి దాన్ని దక్కించుకోవడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం కేవలం ఠేకేదారులకే వత్తాసు పలుకుతూ ప్రైవేట్ వాళ్లకు జాతీయ సంపదను అప్పజెప్పడానికే కంకణం కట్టుకున్నది. చట్టసభల్లో ప్రతిపక్షాలు గట్టిగా లేకపోవడం వలన మదమెక్కిన బీజేపీ ప్రభుత్వం మొత్తం అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. ఆ వ్యతిరేకించడానికే మేమందరం ఒక్కటయ్యాం. మా పాలసీలు ఏమైనా ఇంక్లూడింగ్ బిఎంఎస్ కూడా మాతో వస్తుందంటే మనం అభినందించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వంలో భాగస్వామి ఉండి కూడా మాతో వస్తుందంటే వాళ్ళు కూడా మనతోటి కలిసి వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ట్రేడ్ యూనియన్లు కూడా కలిసి వస్తున్నారు. ఒకటే మేమందరం కలిసి అనుకున్నాం. ఇక్కడ కూడా ప్రభుత్వాలకు ఒకటే అప్పీల్ చేస్తున్నాం. మేము హెచ్ఎంఎస్ తరఫున, అందరి తరఫున సేల్ తమిళనాడులో ఒక్కసారి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రైవేటైజేషన్ చేయడానికి లిగ్నెట్ కంపెనీని ముట్టుకున్నది. ముట్టుకోగానే అక్కడున్న పార్టీల జెండాలను పక్కన పెట్టి ఎంపీలు పార్లమెంట్లో అందరు రాజీనామా చేస్తామని ప్రభుత్వం నుండి బయటికి వచ్చిన తర్వాత భయపడి వెనకపోయారు. ఆ పద్ధతిలో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఉన్నా దీనికోసం అవసరమైతే పార్లమెంట్లో మేమందరం రాజీనామా చేస్తాం. పార్లమెంట్ సభ్యులం, అసెంబ్లీలో కూడా రాజీనామా చేస్తాం. మా విశాఖపట్నం ఉక్కును ముట్టుకోవద్దు. ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఎవరిని ముట్టుకోవద్దు. ప్రైవేట్ సెక్టర్ ఠేకేదారీ సిస్టమ్ నుండి పబ్లిక్ సెక్టర్ ఆనాడైంది. అప్పటి నుండి దేశం పురోగతి చెందింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ ఎక్స్ప్లైటేషన్ లేకుండా బతుకుతున్నారు, దేశాన్ని కాపాడుతున్నారు. దేశ సంపదను అమ్మడానికి ప్రయత్నం చేసే కార్యక్రమాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ కొట్లాట దేశ ద్రోహులకు, దేశంలో ఉన్న ప్రజలకు, కాపాడే వాళ్లకు మధ్యలో జరుగుతున్న పోరాటం ఇది.
ట్రేడ్ యూనియన్స్ దేశం కొరకు పనిచేస్తున్నారు, దేశంలో ఉన్న ప్రజల కొరకు పనిచేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం దేశ ద్రోహుల కోసం పనిచేస్తుంది. ప్రైవేటైజేషన్ చేయడం వలన నలుగురు బతుకుతారు, పబ్లిక్ సెక్టర్ ఉంటే 40,000 మంది బతుకుతారు ఇక్కడ. కనుక 40,000 బతకడం కావాలన్నా, నలుగురిని బతికించడం కావాలన్నా, బీజేపీ నలుగురిని బతికించడానికి ప్రయత్నం చేస్తుంది. మేమందరం కలిసి 40,000 మందికి ఇక్కడ బతికించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఉదాహరణకు. కనుక ఈ ఉద్యమంలో ఇది మొదలైంది. దీన్ని అడ్డుకోకపోతే మొత్తం లాభాలు నస్తున్న పబ్లిక్ సెక్టర్ అన్నింటినీ అమ్మేయడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే మనం ఒక పాఠం కూడా నేర్చుకోవాలి. రైతులు అక్కడ ఢిల్లీలో ఎటువంటి పోరాటం చేస్తున్నారో అటువంటి పోరాటానికి కార్మిక సంఘాలం అందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే ప్రభుత్వం దిగేస్తుంది. లేకపోతే ప్రభుత్వం మన మీద సవారీ చేసి మొత్తం అమ్మేసి మళ్ళీ ప్రైవేట్ సెక్టర్ను తీసుకుపోయి ఠేకేదారీ సిస్టమ్ తీసుకొచ్చి కార్మికులను కొంపలు ముంచుతాయి, కార్మికుల ఉద్యోగాలు ముంచుతాయి, దేశాన్ని కూడా అమ్మేస్తారు అనే భావనతో ఉన్నాం. కనుక 100% మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దీని మీద కలిసికట్టుగా దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా ఆపాలని, దేశ సంపదను కాపాడాలని ట్రేడ్ యూనియన్స్ కంకణం కట్టుకుంటాం. भारतीय मजदूर संघ पुरजोर विरोध करता है कि देश में किसी भी पब्लिक सेक्टर का न तो डिस्क्रिमिनेशन होना चाहिए न प्राइवेटाइजेशन होना चाहिए, क्योंकि पब्लिक सेक्टर टोटल पब्लिक का एसेट है और पब्लिक का एसेट बिक्री करने का किसी का अधिकार नहीं है बगैर पब्लिक के कॉन्सेंट का। पब्लिक इस पर कोई अपना कॉन्सेंट नहीं दिया है कि हमारे संपत्ति को आप बेच दो। हमारे पास अगर कोई तकनीकी फॉल्ट्स है तो आप उसको पहले तय करो कि विशाखापट्टनम स्टील प्लांट भाईजाग स्टील लॉस में गया, तो इसकी जवाबदेही कौन देगा? इसकी जवाबदेही आप पहले तय करो। इसके मॉडर्नाइजेशन के लिए या इसके डेवलप के लिए आपने प्रयास क्या किया, वो जवाब आपको देना। भाईजाग स्टील प्लांट जिस दिन संयुक्त आंध्र प्रदेश था, आज तेलंगाना आंध्र जो मिल करके ये उसके लिए हार्ट का काम किया है। पब्लिक के डिमांड के ऊपर में ये इंडस्ट्री खड़ा हुआ। Howsoever try you may carry on, but we will not allow the RINL, Vizag, anywhere else in the country. But they have to come to take over Vizag steel plant. It will not be allowed. And let me tell you that in steel industry, the history of privatization is a bit different in public sector steel industry. Right from the beginning, the effort being made to privatize any part of the steel industry, the ISCO, followed by Alloy Steel Plant of Durgapur, Salem Steel Plant, VISL in Karnataka, everywhere multiple time attempts have been made for privatization, and every time workers resisted. No bidder, even for the sake of inspection, were allowed to nearby the plant. The workers have driven them out. Our movement has entered into this phase in Vizag also. And fortunately, it is already converted no more a worker movement but a people's movement. So, the present stage of struggle is we will not allow you to privatize. It is no more. Please don't privatize. We have come out from that stage. That please don't privatize, we have been told, we have been telling so long. Till now that exercise is going on. But now we are in a stage we will not allow to privatize. This has entered into this stage, and the entire Vizag collective, people of Andhra Pradesh, and along with that the entire trade union movement stand firmly by this mode of operation. We will not allow you to privatize. National asset cannot be put on sale. Thank you. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు JLTV న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.